వేదిక మీద ఉన్న మిత్రులు, వేదిక ముందు ఉన్న మిత్రులందరికీ క్షణార్థి. ఈ రంది పడే సమయం కాదు అంటారు. మేము 2013లోనే ఉన్నాం, 2014లోకి రాలేదు. 2013లో ఉన్నాం కాబట్టి రంది పడాల్సిందే. ఇంకొకటి ఏంటి అంటే, రంది అనేది 3 ప్రాంతాల్లో ఉన్నది అని చెప్పి శ్రీనివాస్ గారు కూడా అన్నారు. కానీ 3 ప్రాంతాల్లో ఉన్నదాన్ని మనం ఓటు చేసుకున్నాం కాబట్టి అది మన పదం అయిపోయింది, తెలంగాణ పదం అయిపోయింది. వాళ్ళు పెట్టుకొని ఉంటే, వాళ్ళు ఓటు చేసుకుని ఉంటే వాళ్ళది అయితే ఉండేదేమో. కానీ రంది అంటే కేవలం బాధపడడం కాదు, తాత్వికంగా చింతన చేయడం కూడా, ఆలోచించడం కూడా. బాధ నుంచి, హృదయంలోంచి ఆలోచించడం. ఈ కథలన్నీ హృదయం ఉన్న మనుషులు రాశారు. మనసున్న మనుషుల కంటే హృదయం ఉన్న మనుషులు కాలువలాగా మాట్లాడుతున్నారు, ఏడుస్తూ వల్లబోస్తూ వాళ్ళ గురించి చెప్పుకుంటాం. మనకు బాధలే ఉన్నాయి. తెలంగాణ వచ్చింది అనగానే బాధలన్నీ పోయినాయి అని చెప్పి శ్రీయాదర్ రెడ్డి మేడం కూడా అన్నది. కానీ తెలంగాణ వచ్చినాకనే బాధలు షురువైతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక భౌగోళిక తెలంగాణ కోసమే మనం కొట్లాడినాము. భౌగోళిక తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడటానికి ఏంది, నా సంగతి ఏంది, నీ సంగతి ఏంది, ఆడల సంగతి ఏంది, షాదుల సంగతి ఏంది, ముస్లింల సంగతి ఏంది, బీసీల సంగతి ఏంది, ఎవరి సంగతి ఏంటి అని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంత ముందుకు మాట్లాడుకుంటే మన దాంట్లోనే మనకు చీలికలు ఎందుకు, మనం తెలంగాణ వచ్చే వరకు అందరం ఐక్యంగా ఉందామని చెప్పి, తెలంగాణ తెచ్చుకునే వరకు అలానే ఉండాలని చెప్పి అనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాడికి ఆ వాటా దక్కాలి. అధికారంలో దక్కాలి, సాహిత్యంలో దక్కాలి, అన్ని రంగాల్లో దక్కాలి. ఈ పంచాయతీ ఇవాళ షురువైంది కాదు. 1992-93 నుంచి కూడా కథలు జరుగుతున్న దాని గురించి చర్చ చేస్తూ పోయినాము. దాంట్లో భాగంగా తెలంగాణలో కథ లేదు అంటే నేను ఒక 1500 కథలు 1956 ముందే ఉన్నాయని చెప్పి రికార్డు చేస్తూ దస్త్రం వేయడం జరిగింది. ఆరోపించే కథ కూడా కాదు అంటే ఆయన కథలన్నీ సేకరించి ఆరోపించే కథలు వేయడం జరిగింది. బండారాచమంలో మా కథ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు తప్ప ఎప్పుడు ఆమె గురించి పట్టించుకోలేదు. ఆమె గురించి పట్టించుకొని ఆమె తెలంగాణ వాసురాలు అని చెప్పి రుజువు చేస్తూ తెలుగులో తొలి కథల పేరిట అచ్చమమ్మ కథలు కూడా తీసుకురావడం. ఇవన్నీ చేస్తూ ఉంటే మేము ఈ పుస్తకం వెనకాల ఒక 6-7 ఫోటోలు వేయడం జరిగింది. మేము ఇవాళ మాట్లాడుతున్న విషయం కాదు, ఏళ్ళ సంది ఈ విషయం మాట్లాడుతూ ఉన్నాము. ఈ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇవాళ ఒక్కరోజు ఒక్కరితోటి ఒక కథాభాషగా తీసుకురావడం కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ తెలంగాణ కథకులకు అన్యాయం చేస్తారనే ఉద్దేశం కాదు. వాళ్ళు ఎట్లాగూ నియంతో ఉండరు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉన్నది, మన పని మనం చేయాలి. అందుగురించి ఎవరిని నిందించకుండా మనం పని చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. దీంట్లో కొన్ని మినహాయింపులతోటి ఒకరిద్దరు కథకుల్ని కూడా మాకు అయిష్టంగానే చేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మంచి స్పార్క్ కనబడదు. వాళ్ళకు ఇట్లా ఈ దీంట్లో సంకలనంలో చోటు దక్కిందంటే ఖచ్చితంగా ఇంకా మంచి కథలు రాయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు మన్నే ఎలియా కథ నిజంగా కూడా మన్నే ఎలియా కథ అయితే విధ్వంసం అవుతున్న జీవితం కనబడుతుంది. అట్లాంటి జీవితము ఒక్క హైదరాబాద్ నుండి కాదు. ఎందుకంటే హైదరాబాద్తో సహా మొత్తం తెలంగాణ అంతటా జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఈరోజు ఈడ ఉన్న ఇల్లు
మనకు ఇంకొక 3 నెలల తర్వాత పోతే ఆడ ఇల్లు కనబడదు, పెద్ద అపార్ట్మెంట్ కనబడుతుంది. అది ఈ గదిలో నేను పోవాల్సింది పక్క గదిలో అని చెప్పి పరేషాన్ అవుతా ఉంటాం. అంటే వాడు అభివృద్ధి పేరుట మన ఉనికిని లేకుండా చేస్తారు. మీకు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ప్రధానంగా ఎంచుకోవాల్సిన వస్తువులు చాలా ఉన్నాయి. ఆ వస్తువుల మీద ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సారించాల్సినంత దృష్టి సారించలేదు. ఎందుకంటే ఈరోజు ఏ పల్లెకి పోయినా కూడా, ముఖ్యంగా నల్గొండ, మహబూబ్నగర్ లాంటి హైదరాబాద్ పక్కనే ఉన్న పల్లెలకు పోయినట్టయితే 30% ఆడలు 30 ఏళ్లకు నిండకుండానే వితంతువులు అవుతున్నారు. ఇది ఆ ఊర్లో ఉన్న 30% మంది మహిళలు, నేను చెప్పేది ఊర్లో 30% మహిళలు 30 ఏళ్ళు నిండకుండానే వితంతువులు అవుతున్నారు. అంటే దాని మూలం తెలుసుకోవాలి. ఈరోజు గుడంబ కానీ, చీప్ లిక్కర్ కానీ, తాగుడు అనేది ఒక వ్యసనంగా మారి వాళ్ళు చావుకు దగ్గరవుతున్నారు, చస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధి పేరుట హైదరాబాద్ చుట్టూదా లేదా మిగతా 4 లేన్ల దారులు వచ్చినాయి. ఆ ఊరికి అవసరం ఉన్నా లేకున్నా ఊర్లోకి వెళ్ళి రోడ్లు పడ్డాయి. ఆ రోడ్లలో ఈ రోడ్లు లేక ముందుకు అయిన యాక్సిడెంట్తో పోలిస్తే ఈరోజు కనీసం ఒక్క మండలానికి 10 మందిని చనిపోతా ఉన్నారు రోజు. ఆ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో పోలిస్తే. ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది మీకు రోడ్డు సాఫీగా పోవడానికి ఎవరైతే వేసుకున్నారో ఆ ఊర్లో ఉన్న వాళ్ళ పానాలు పోతా ఉన్నాయి. వాడు మప్పుల్ని పాలు తీసుకొని హైదరాబాద్ వస్తుంటే టక్కర్ అయిపోతా ఉంటుంది, లేదంటే కూరగాయలు తీసుకొని వస్తా ఉంటే యాక్సిడెంట్లే చనిపోతా ఉంటారు. ఇట్లా ఈ చనిపోవడం మూలంగా చాలా మంది వితంతులుగా మారారు. ఏ కథ చూసినా కూడా చావు అనేది 2013లో ఒక 400 కథలు జరగబట్టాల్సి వచ్చింది. ఎందుకంటే 50 కథలు 49 కథలు బతుకమ్మతో పాటుగా వెబ్ మ్యాగజైన్ సారంగంలో కానీ, సాక్షిలో కానీ, ఈనాడులో కానీ, తెలుగు వెలుగులో కానీ, చతుర్లో కానీ, ఇంకా బొంబాయి నుంచి వచ్చే పత్రికలు, చిన్న చిన్న పత్రికలు మాకు పంపించిన కథలు, ఇవన్నీ ఒక 400 కథలకు వెళ్ళి జరగబడితే 400 కూడా తెలంగాణ వాళ్ళే జరగబడితే 18 వచ్చింది. 18లో కూడా ఒకటి తగ్గించాలనుకున్నాం, కానీ వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి వేసినాం. దీంతో పాటుగా ఇంకొక 20 కథలకు కూడా మరిన్ని మంచి కథలు అని చెప్పి చివరిలో లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ కథలు కూడా మీకు అందుబాటులోకి వచ్చినట్టయితే, లేదా మీకు వేరే విధంగా ఎట్లైనా అందుబాటులోకి వచ్చినట్టయితే చదవండి. అవి కూడా ఖచ్చితంగా దీంట్లో పోటీ పడే కథలే. అలాగే ఈ పుస్తకాన్ని ఒక 9 మంది తొలితరం తెలంగాణ కథకులకు అంకితం ఇచ్చుకున్నాం. దాంట్లో ఒక పొడుగు శ్రీనివాస్ మినహా మిగతా అందరూ 1956 ముందే కథలు రాసింది. దౌర్భాగ్యం ఏంటంటే ఇలా రాసిన వాసుదేవరావు అనే అతను ఉన్నాడు. ఆయన హైదరాబాద్ యొక్క జీవితాన్ని, హైదరాబాద్ లో ఉండేటువంటి హిందూ ముస్లిం కల్చర్ని నీకు భారతి పత్రికలో 1924-25లోనే రాసింది. జొన్నరొట్టె అని చెప్పి నేను కథ పేరు పెట్టాను. 1924-25లోనే జొన్నరొట్టె అని చెప్పి ఒక కథను పేరు పెట్టి హైదరాబాద్ జీవితాన్ని రికార్డ్ చేసినప్పటికీ ఆ వాసుదేవరావు కథలు 12 ఉన్నాయి. ఇప్పటికీ ఎవరికి అందుబాటులో లేవు. ఆయన మీద రఘునాథాచార్యులు ఒక మంచి వ్యాసం రాశారు. ఆయనను కూడా ఈ అంకితం ఇచ్చుకున్న వాళ్ళ దాంట్లో తొలితరం కథకుల్లో ఆయనను కూడా చేర్చుకోవడం జరిగింది. ఆయనతో పాటు సురవరం ప్రతాప్ రెడ్డి, అందరికంటే ముందుగా వయస్సులో పెద్దవారైన భాగ్యరెడ్డి వర్మ, మాకు ఒకే ఒక్క కథ దొరికింది, ఆ కథ కూడా నేనే వెలుగులోకి తీసుకొచ్చినాను, వెట్టి మారిగా అని చెప్పి ఆ ఒకే ఒక్క కథ రాసిన, అందుబాటులో ఉన్న ఒకే ఒక్క కథ రాసిన భాగ్యరెడ్డి వర్మను, సురవరం ప్రతాప్ రెడ్డిని
నందగిరి వెంకట్రావు కూడా హైదరాబాద్ కల్చర్ని చాలా ప్రస్ఫుటంగా మీకు హిందూ ముస్లిం కల్చర్ ఎట్లా ఉంటుంది అనేది 30కి ముందే కథలు రాసింది ఆయన. 1930కి ముందే కథలు రాయడం ఆపేసాడు. అట్లాంటి వాడు పట్టికోట ఆళ్వార్ స్వామి, ఇంత ముందుకు శ్రీనివాస్ కూడా చెప్తా ఉండు, ఆళ్వార్ స్వామి శతరీ సంవత్సరం కూడా ఇది. నెల్లూరు కేశవ స్వామి, గూడూరు సీతారాం, పాకాల యశోదారెడ్డి. వీళ్ళని మాత్రమే ఎందుకు పెట్టుకున్నాము, మిగతా వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు? దీంట్లో ఇంకొకరు యాడ్ కావాల్సి ఉంటుంది ఎవరు ఉంటే ఆలోచించేయాలి. వీళ్ళ తెలంగాణ జీవితాన్ని ఏ ఆంధ్ర ప్రాంతంలోని రచయితలకు తీసిపోని విధంగా కథలో చిత్రీకరించారు. మనదైన ఒక జీవితాన్ని తెలుగు సాహిత్యానికి తెలియజేశారు. కానీ వీళ్ళు ఇప్పుడు గూడూరు సీతారాము, నెల్లూరు కేశవ స్వామి లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ వేదిక మీదకి వచ్చారు, మళ్ళీ రంగం మీదకి వచ్చారు. ఇలా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హర్ష ఇక్కడ ఉన్నాడు, వెల్దుర్తి మాణిక్యరావు కథలు కూడా రావాల్సిన ఉన్నాయి. వాసుదేవరావు కథలతో పాటుగా వెల్దుర్తి మాణిక్యరావుని, ఎల్లాప్రగడ సీతాకుమారి, వీళ్ళందరి కథలు వచ్చినప్పుడు మాత్రమే మనం నడిచి వచ్చిన దారి తెలుస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో ఆ కథలు లేవని చెప్పి కాళీపట్నం రామారావు గారు నడిపిస్తూ ఉన్నారు. రాయలసీమలో నందలూరులో కూడా కథకు సంబంధించిన ఒక నిలయం నడుస్తూ ఉంది. కానీ తెలంగాణలో ఇప్పటివరకు ఏం కథలు వచ్చినాయి, ఏమున్నాయి అని చెప్పి తెలియదు, మనకు తెలియదు. కొన్ని వేల కథలు వచ్చినాయి కానీ ఆ వేల కథలు ఈవెన్ కథా నిలయంలో కూడా అందుబాటులో లేవు. మేము ధరణికోట శ్రీనివాసులు అని చెప్పి, సురమౌళి కథలు అని చెప్పి వేద్దామని చెప్పి చూస్తే వాళ్ళ దగ్గర లేని కథలే ఎక్కువ ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే అది అన్ని ప్రాంతాల వారికి క్రోడీకరించి నడిపిస్తున్నటువంటి సంస్థ. అంటే ఇంత కథల గురించి సమాచారం లేకుండా పోయింది. కపిలవేలి లింగమూర్తి లాంటి వాళ్ళు కథలు రాశారు. ఆయన కథలు కృష్ణాపత్రికలో 10-12 వచ్చినాయి అని చెప్పి వాళ్ళ మనవాడు కపిలవేయాలని చెప్తా ఉంటే ఆ కృష్ణాపత్రికలు మనకు అందుబాటులో లేవు. ఈరోజు ఒక కథలు మన వేణగి రాంబాబు పరిచయం చేసిండు సూర్యపత్రికలో. ఇట్లా మనకు దగ్గర ఉన్న కథలన్నింటినీ పోగేసుకొని మనం పూసపుచ్చుకొని దండగా చేసుకొని తెలంగాణ తల్లికి అర్పించాల్సిన అవసరం ఉంది. ఆ అర్పించడంలో భాగంగా ఈ రంది పడుతూనే ప్రతి సంవత్సరం రంది అనే పేరు ఉండేది. ఈ సంవత్సరం ఈ కథల్లో ఉన్న ముఖ్య అంశం రంది పడే తీరుగా ఉండేది కాబట్టి ఈ సంకలనానికి రంది అని పెట్టుకున్నాము. 2014 కథలో ఆ కథలో సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కథ యొక్క ఈ సంకలనం యొక్క పేరు మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా అల్లం కృష్ణ చైతన్యకు వేదిక నుంచి మా సంపాదకుల తరఫున, సింగిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పుస్తకానికి అయ్యే మొత్తం ఆర్థిక భారాన్ని ఆయన అమెరికా నుంచి మోసింది. మేము ఆ ఆర్థికం అనేది ఎవరైనా ఇవ్వగలరేమో కానీ ఈసారి మాత్రం ఆయన ఇచ్చిండు. మా కష్టం ఎట్లా ఉన్నది అంటే అది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్క కథలో ఉన్నటువంటి పదాలని మార్చకుండా, అక్షరాలను మార్చకుండా సంఘంలోకి తీసుకురావాలంటే అటు ఇది మానవయ్య అంటే నేను రాసిన వేసుకుని వేసుకోలేకుంటే అట్లా ఉంటుంది. నేను రాసిన కరెక్ట్ నువ్వు వేసుకోవాలి అంటే అట్లా కాదు. ఆ భాష అనేది ఇబ్బంది అవుతుందంటే తెలంగాణ భాష అట్లనే ఉంటుంది. తెలంగాణ